హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా డిసెంబర్ 7, 2022 స్టేజ్ 1 జరిగిన ఎగ్జామ్ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకొని వచ్చాము. మ్యాథమెటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఎటువంటి మోడల్స్ వచ్చాయి, క్వశ్చన్ నంబర్స్ సేమ్ క్వశ్చన్ నంబర్స్ అలాగే పెడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. 7th క్వశ్చన్, ఆ షిఫ్ట్లో 7th క్వశ్చన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ చూద్దాం ఏం కనుక్కోవాలనేది. ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫ్రాక్షన్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఫ్రాక్షన్ ఇచ్చి ఎల్సిఎం కనుక్కోమంటే పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్. అదే ఫ్రాక్షన్స్ కు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు అనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ హెచ్సిఎఫ్ కనుక్కొని కింద దానికి రివర్స్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ కనుక్కోవాలి. ఎల్సిఎం అడిగితే పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అడిగితే పైన న్యూమరేటర్స్ అన్నిటికీ హెచ్సిఎఫ్, డినామినేటర్స్ అన్నిటికీ ఎల్సిఎం చేయాలి ఆపోజిట్ లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం మనం ఎలా చేయాలనేది. ఏమేం ఫ్రాక్షన్స్ ఇచ్చాడు? 25/7, 15/28, 20/21. దీనికి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఫార్ములా వాడదాం. న్యూమరేటర్స్ కు ఎల్సిఎం కనుక్కోవాలి ఫస్ట్. ఈ న్యూమరేటర్స్ కు 25, 15, 20కి ఎల్సిఎం అన్ని 5 టేబుల్తో పోతాయి కాబట్టి 5 5s are, 5 3s are, 5 4s are. ఇంకా ఇవి సేమ్ టేబుల్తో పోవు. మల్టిప్లై చేసుకుంటే ఎల్సిఎం ఎంత అనేది తెలిసిపోతుంది. 5 5s are 25, 25 4s are 100, 100 3s are 300. పైన ఎల్సిఎం రాసుకోవాలి ఆన్సర్లో. సో ఇది మొత్తానికి ఎల్సిఎం కావాలన్నప్పుడు న్యూమరేటర్లో ఎల్సిఎం ఎంత వచ్చింది? 300 డివైడెడ్ బై డినామినేటర్లకు ఏం కావాలి? హెచ్సిఎఫ్ కావాలి, అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ మూడు ఏ నంబర్తో పోతుందో అర్థమైపోతుంది ఇక్కడే చూస్తూనే. 7 7 4s are, 7 3s are, అన్ని 7 టేబుల్తో పోతున్నాయి. సో హెచ్సిఎఫ్ 7 7 7 4s are, 7 3s are. ఇక్కడ ఉండే డినామినేటర్ ప్రతి ఒక్కటి 7తో పోతుంది కాబట్టి 7 హెచ్సిఎఫ్ అవుతుంది. ఆన్సర్ ఈస్ 300/7, ఆప్షన్ 1. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చేయాలనేది మనకు ఫ్రాక్షన్స్ కు సంబంధించిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫార్ములా తెలిస్తే దీనికి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 9th వచ్చింది. ఎక్స్ ఈజ్ 5 feet tall and he notices that he casts a shadow that's 3 feet long. ఎక్స్ అనే అతను 5 feet tall ఉన్నాడు. అతన్ని షాడో చూసినట్లయితే ఎంత దూరం పడిందంట? 3 feet డిస్టెన్స్ లో పడింది. తర్వాత he then measures that the shadow cast by his school building. ఇక్కడే ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ యొక్క షాడో చూసినాడు. అది 30 feet ఉంది షాడో. హౌ టాల్ ఇస్ ద బిల్డింగ్ అని ఇచ్చాడు. ఈ బిల్డింగ్ ఎంత హైట్ ఉంది? సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్. రెండు సేమ్ కదా, షాడో అంటే సేమ్ సన్లైట్ ఉంటుంది, సేమ్ షాడో కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఫస్ట్ సైడ్ బై ఫస్ట్ సైడ్. ఇక్కడ ఫస్ట్ సైడ్ ఏముంది? హెచ్ బై ఇక్కడ ఉండే కరస్పాండింగ్ సైడ్ 5 ఇజ్ ఈక్వల్ టు 30 బై ఇక్కడ ఉండే కరస్పాండింగ్ సైడ్ 3. 3 1s are, 3 10s are పోతుంది. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే హెచ్ ఇజ్ ఈక్వల్ టు 5 10s are 50 feet ఉంది. బిల్డింగ్ ఎంత ఎత్తుందంటే 50 feet. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్. చాలా ఈజీ అయిపోయింది చూడండి. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇవి. సిమిలర్ ట్రయాంగిల్స్ రేషియోస్ ఈక్వల్ ఉంటాయి. సో h/5 ఈజ్ ఈక్వల్ టు 30/3. సేమ్ టైంలో కాబట్టి నీడ. సో మనిషికి ఎంత నీడ చేస్తుందో బిల్డింగ్ ఏదైనా కూడా సేమ్ అదే రేషియోలో నీడ ఉంటుంది, షాడో ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ వాడుకుంటే h/5 ఈజ్ ఈక్వల్ టు 30/3 అవుతుంది. మనకు కావాల్సిన బిల్డింగ్ హైట్ అనేది మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 3 chairs and 2 tables కాస్ట్. సో చైర్ కాస్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, టేబుల్ కాస్ట్ వై అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 3x + 2y ఇజ్ ఈక్వల్ టు 700 అవుతుంది టోటల్ కాస్ట్.
తర్వాత 5 చైర్స్ 3 టేబుల్స్. 5 చైర్స్ 3 టేబుల్స్. ఇది 1100 అవుతుంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సిందేమి 1 చైర్ 2 టేబుల్స్ది కనుక్కోవాలి. ఒక చైర్ 2 టేబుల్స్ ఎంత అవుతాయంటే అంటే ఎక్స్ కావాలి, వై కావాలి. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేసుకుందాం. ఏం చేద్దామంటే సెకండ్ ఈక్వేషన్ అంతా 2తో మల్టిప్లై చేస్తాం. 3 2s ఆర్ 6 అవుతుంది ఇది. దీన్నంతా 3తో చేస్తాను. 3 2s ఆర్ 6 అవుతుంది. సో సెకండ్ దాన్ని 2తో, ఫస్ట్ దాన్ని 3తో. సెకండ్ ఈక్వేషన్ను 2తో మల్టిప్లై చేసుకుంటాను. 2 5s ఆర్ 10, 2 3s ఆర్ 6, 2 11s ఆర్ 22, 2200. ఫస్ట్ ఈక్వేషన్ అంతా 3తో మల్టిప్లై చేస్తాం దీన్నంతా. 3 3s ఆర్ 9, 3 2s ఆర్ 6, 3 7s ఆర్ 21. ఇక దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సైన్లు మారిపోతాయి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు. 6y 6y క్యాన్సల్. 10xలో 9x పోతే 1x, ఇక్కడ 100. సో x ఈక్వల్ టు 100. x అంటే చైర్. చైర్ కాస్ట్ వచ్చింది. ఇంకా y కనుక్కోవడానికి దీన్ని ఏదో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. 1 కానీ 2 కానీ. 3 ఇంటూ 100 300 ప్లస్ 2y ఇస్ ఈక్వల్ టు 700. సో 700లో 300 పోతే 400. 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 200. y వాల్యూ కూడా వచ్చేసింది. అంటే టేబుల్ వాల్యూ. మనకు కావాల్సింది ఒక చైర్ వాల్యూ 100, 2 టేబుల్స్ 200తో టోటల్ ఎంత అవుతుందంటే 200 2s ఆర్ 400, ఒక 100 టోటల్ 500 అవుతుంది. ఆప్షన్ సి. అర్థమైంది కదా. 2 ఈక్వేషన్ రాసుకొని వాటిని సాల్వ్ చేసి ఎక్స్ వై వాల్యూ కనుక్కుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. చైర్ టేబుల్ కాస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 500 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 11th. ది ఎల్సిఎం ఆఫ్ 2 నంబర్స్. ఎల్సిఎం 210 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ 35. ఒక నంబర్ ఇచ్చాడు. 105 ఇచ్చాడు ఒక నంబర్. ఇంకో నంబర్ కనుక్కోవాలి. ఫార్ములా ఉంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అనేది. ఎల్సిఎంను హెచ్సిఎఫ్ను మల్టిప్లై చేస్తే 2 నంబర్ల ప్రోడక్ట్ వస్తుంది. ఎల్సిఎం 210, హెచ్సిఎఫ్ 35. ఫస్ట్ నంబర్ 105, సెకండ్ నంబర్ తెలియదు. సో 210 ఇంటూ 35 ఇంటూ 105 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 105 ఇజ్ ఈక్వల్ టు బి. 105 2s ఆర్ 105 డబుల్ 210, 35 2s ఆర్ 70. సో సెకండ్ నంబర్ వచ్చేసింది 70. క్లియర్ కదా. ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఒక నంబర్ ఇస్తే ఇంకో నంబర్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఈ ఫార్ములా తెలిసింటే ఈ ప్రాబ్లం చేసేయచ్చు. 12th. వర్కింగ్ అలోన్ ఏ కెన్ డూ ఏ జాబ్. ఏ ఒక్కడే అయితే 15 డేస్లో చేస్తాడంట. బి కెన్ డూ ద సేమ్ జాబ్ ఇన్ 18 days. బి ఒక్కడే అయితే 18 డేస్లో చేస్తాడు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారా అని అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. xy బై ఎక్స్ ప్లస్ వై. సో ఫస్ట్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ వై అనుకుందాం. 15 ఇంటూ 18 బై 15 ప్లస్ 18. సో 15 ఇంటూ 18 బై 15 ఒక 18 ఎంత 33. ఇది 3 టేబుల్తో పోతుంది. 3 6 ఆర్ 3 11s ఆర్ 15 6 ఆర్ 90. 90 డివైడెడ్ బై 11 డేస్ అవుతుంది ఇద్దరు కలిసి చేస్తే. 90 డివైడెడ్ బై 11 ఆప్షన్ బి. సో డైరెక్ట్ ఒక ఫార్ములా యూజ్ చేసుకొని ఈజీగా వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలరు అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. xy బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో సింబల్స్ రీప్లేస్ చేసి ఇక్కడ ఉండేటి పెట్టమన్నాడు. 45 9 4 5. ఈ సింబల్స్ కాకుండా వాడిచ్చిన సింబల్స్ పెట్టాలంట. మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై, ప్లస్ ప్లేస్లో ఇంటూ,
ఇంటూ ప్లేస్లో ప్లస్. సింబల్స్ చేంజ్ చేశాను చూడండి. మైనస్ ఉండే చోట ఏం పెట్టుకోమన్నాడు, డివైడెడ్ బై, ఇది ప్లేస్ చేశాను. ప్లస్ ఉండే చోట ఇంటూ, ఇంటూ ఉండే చోట ప్లస్, మల్టిప్లికేషన్ ఉండే చోట ప్లస్ పెట్టుకోవాలి. సో అన్ని ప్లేస్ చేశాను. ఫస్ట్ డివిజన్ చేయాలి. బాడ్ మాస్ రూల్ తెలుసు కదా. సో బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్ ఏది కావాలనే చేసుకోవచ్చు ప్యారలల్ గా. ఫస్ట్ ఏం చేస్తాం, బ్రాకెట్. బ్రాకెట్ లేదు కాబట్టి ఆఫ్ లేదు, బ్రాకెట్ లేదు, దీన్ని వదిలేసి ఫస్ట్ డివిజన్ చేస్తాం. 9 టేబుల్తో 45, 9 5s are 45 ఇంటూ పక్కన 4 ప్లస్ 5. ఈ 4 5 యాడ్ చేయకూడదు ఫస్ట్. డివిజన్ తర్వాత నెక్స్ట్ చేయాల్సింది మల్టిప్లికేషన్. 5 4s are 20 పక్కన 5 నెక్స్ట్ యాడ్ చేయాలి. 20 ప్లస్ 5 25. తొందరలో మిస్టేక్ చేస్తుంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ డివిజనే చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్ ఉంటే అడిషన్ చేయొచ్చు, లేదా సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్ చూడండి. 3 numbers ఆర్ ఇన్ ద రేషియో. మధ్య మధ్యలో ఏం చేస్తాడంటే, రైల్వే ఎగ్జామ్ అంతా జంబల్డ్ గా ఉంటుంది. అంటే ఒకటి రీజనింగ్ క్వశ్చన్ ఉంటే, ఒకటి జీకే క్వశ్చన్, ఒకటి సైన్స్ క్వశ్చన్ మిక్స్ అయిపోతాయి అనమాట. ఒకటి మ్యాథ్ క్వశ్చన్ ఇలా ఇస్తాడు. ఇప్పుడు 19th క్వశ్చన్ మ్యాథ్ వచ్చింది. 1:3:5లో ఈ అమౌంట్ పంచాలి. 10,800 ఉంది. లార్జెస్ట్ ఆఫ్ ది 3 అన్నాడు. ఈ మూడిట్లో పెద్ద నంబర్ 5 పార్ట్స్ డివైడెడ్ బై టోటల్ ఎన్ని పార్ట్స్ ఇది 1 3 5 టోటల్. సో 10,800ను 9 పార్ట్స్ వేసి అందులో 5 పార్ట్స్ కావాలి. క్లియర్ కదా. టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 10,800. దీన్ని 9 భాగాలు చేసి మనకు హైయెస్ట్ ఏది 5 భాగాలు కావాలి. క్యాన్సిలేషన్. 9 1s are 9 2s are పోతుంది. 12 5s are 60 పక్కన 2 జీరోలు 2000. సో 6,000 ఎక్కడుంది చూడండి, ఆప్షన్ సి. ఆప్షన్ సి చాలా సింపుల్ గా అయిపోయింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాజిటివ్ నంబర్, ఒక నంబరు ఎక్సీడ్స్ అంటే తీసేస్తే, దేన్ని తీసేయాలంట, పాజిటివ్ స్క్వేర్ రూట్, దీని స్క్వేర్ రూట్ ను తీసేస్తే ఆన్సర్ 30 వస్తుందంట. ఇందులో ఏది అని అడిగాడు. ఒకసారి అన్ని వేసుకొని చెక్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ చెక్ చేద్దాం. 16లో ఏదైనా తీస్తే 30 రాదు కదా, ఇక్కడే తీసేయచ్చు దీన్ని. 16లో రూట్ 16 అంటే 16 రూట్ ఎంత 4, చిన్న నంబర్ వస్తుంది, 30 రాదు కాబట్టి 16 కాదు అని గుర్తుపట్టచ్చు మనం తొందరగా. తర్వాత 36 చెక్ చేద్దాం. 36లోంచి రూట్ 36 తీసేయాలి. 36 రూట్ ఎంత 6, 36లో 6 పోతే 30, కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది. జస్ట్ చెక్ చేస్తే సరిపోయింది. ఏ పాజిటివ్ నంబర్ ఎక్సీడ్స్ ఇట్స్ పాజిటివ్ స్క్వేర్ రూట్. ఒక నంబరు దాని స్క్వేర్ రూట్ కంటే ఎంత ఎక్కువ ఉందంటే 30 ఎక్కువ ఉంది అనేది ఇచ్చాడు. దాని ఈక్వేషన్ ఫామ్ లో రాసుకున్నాను. ఇక్కడ ఉండే వాల్యూ చెక్ చేసి చూస్తే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏ కార్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 50 km/h ఫర్ ద ఫస్ట్ హాఫ్, 60 km/h ఫర్ ది సెకండ్ హాఫ్. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ ఇది, లేదంటే కష్టపడతాం. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా 2xy/x+y. x అనేది ఫస్ట్ స్పీడ్, y అనేది సెకండ్ స్పీడ్ గా తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ప్లేస్ లో 50, y ప్లేస్ లో 60 డివైడెడ్ బై 50 ప్లస్ 60. 2 5s are 10, 10 6s are 60, 2 జీరోలు డివైడెడ్ బై 50 ఒక 60 110. సో 600/11. 11 టేబుల్తో 600ను డివైడ్ చేస్తే 11 5s are 55, మళ్ళీ 50 ఉంటుంది. 11 4s are 44, 60 ఉంటుంది. 11 5s are 11 4s are. సో 54.54 వస్తుంది. ఆప్షన్ 1. ఒక్క ఫార్ములా అంతే. యావరేజ్ స్పీడ్ అనే ఫార్ములా తెలుసుంటే ఈ ప్రాబ్లం చాలా సింపుల్. సబ్స్టిట్యూట్ చేయడమే.
ఎక్స్ వాల్యూ 50, వై వాల్యూ 60. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 54.54 km/h వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లగేజ్ బాక్స్ ఉందంట, దాని లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చినాడు. హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఇస్ రిక్వైర్డ్ టు కవర్ ద బాక్స్? ఇది క్యూబాయిడ్ షేప్ లో ఉంది. క్యూబాయిడ్ షేప్ లో ఉండే బాక్స్ లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చినాడు. దీన్ని మొత్తం కవర్ చేయాలంటే ఏం కావాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 into LB plus BH plus LH. దీంట్లో లెంత్, బ్రెడ్త్, హైట్ సబ్స్టిట్యూట్ చేయడం. 80 60 60 40 లెంత్, హైట్ 80 40. ఇది మల్టిప్లై చేసి ఆన్సర్ రాసడం ఈజీనే. ఇది కూడా 8 6 ఆర్ 48, 2 zeros. 6 4 ఆర్ 24, పక్కన 2 zeros. 8 4 ఆర్ 32, 0 0. ఇవన్నీ యాడ్ చేయాలి. 48 24 32 10 14 10 104. అన్నిటికీ 2 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros లాస్ట్ లో పెట్టాను. 2 1s are 2 4s are. సో ఆన్సర్ ఈస్ 20,800. ఆప్షన్ బి కరెక్ట్. ఇది కూడా ఫార్ములా బేస్డే. సో రైల్వే ఎగ్జామ్ లో చాలా వరకు మనం గమనించినట్లయితే అన్ని క్వశ్చన్స్, మాక్సిమం క్వశ్చన్స్ ఫార్ములా బేస్డే ఉంటాయి. అంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంది అని తెలుసుకోగలిగితే, ఇక్కడ మెన్సురేషన్ సంబంధించిన టాపిక్ ఇది. క్యూబాయిడ్ కి సంబంధించిన ఫార్ములాస్ అన్ని వచ్చింటే మనకి ఈజీ. క్యూబాయిడ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్, ఈ మూడు తెలిసింటే ఏది అడిగినా చేయొచ్చు. లాటరల్ సర్ఫేస్ ఏరియా అయినప్పుడు 2H into L plus B. టోటల్ సర్ఫేస్ ఏరియా అయినప్పుడు 2 into LB plus BH plus LH. అండ్ వాల్యూమ్ అన్నప్పుడు LBH. ఒకవేళ డయాగోనల్ కూడా అడుగుతుంటాడు ఇందులో, అప్పుడు L² plus B² plus H² కు స్క్వేర్ రూట్. ఈ విధంగా ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీ మనం ప్రాబ్లమ్స్ చేయడం. ఇక 29th క్వశ్చన్, సమ్ ఆఫ్ 2 digits ఆఫ్ ఏ 2 digit నంబర్. ఒక 2 digit నంబర్ ఉంది ఏదో, ఆ 2 digits యాడ్ చేస్తే 10. చెక్ చేసుకుంటే ఈజీ. 10 10 10 అన్ని 10 అవుతున్నాయి. సో దీంతో ఏం రాదు. వెన్ ద డిజిట్స్ ఆర్ రివర్స్డ్, ఇక్కడ ఉండే డిజిట్స్ ని రివర్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 73 తీసుకొని రివర్స్ చేస్తే 37. ది నంబర్ డిక్రీజెస్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తే 54 రావాలంట, రావడం లేదు. ఇది కాదు. 28 తీసుకోండి, రివర్స్ చేస్తే 82 వచ్చేది కాదు, నెగిటివ్ వస్తుంది. 54 వస్తుంది కానీ నెగిటివ్ వస్తుంది, కాదు. 82 తీసుకోండి, 82 తీసుకొని రివర్స్ చేయండి, 28 డిక్రీజెస్ అంటే ఎంత తగ్గుతుంది? 54 తగ్గుతుంది. ఎస్ కరెక్ట్. సో ప్రాబ్లం ఏం చేయకుండా డైరెక్ట్ గా చెక్ చేసే మెథడ్ లో చేసేయచ్చు. 2 డిజిట్స్ యాడ్ చేస్తే 10, డిజిట్స్ ను రివర్స్ చేస్తే 82 లో ఉండే డిజిట్స్ రివర్స్ చేస్తే 28 అవుతుంది. అప్పుడు ఉండే నంబర్ ఎంత తగ్గిపోతుంది అంటే 54 తగ్గిపోతుంది. ఓకే కదా? సో ఏ నంబర్ ను రివర్స్ చేసామంటే 82. ది ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:2. సో ఇన్కమ్ ఎంత ఉందంటే ఫస్ట్ వాడిది 3x అనుకుందాం, తెలియదు కాబట్టి. సెకండ్ది 2x. ఏ బి ఇవి ఇన్కమ్స్. ఎక్స్పెన్సెస్, ఫస్ట్ అతనికి 14,000 ఎక్స్పెన్స్ ఉంది, సెకండ్ అతనికి 10,000 ఎక్స్పెన్సెస్. తర్వాత సేవింగ్స్, ఇన్కమ్ లో ఎక్స్పెన్సెస్ తీసేస్తే వాటిని ఏమంటాం మనం? సేవింగ్స్ అని పిలుస్తాం. సేవింగ్స్ ఎంత అంటే ఇది 4,000 అని ఇచ్చాడు, ఇక్కడ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? 3x లో 14,000 తీస్తే 4,000 కదా. ఇన్కమ్ లో ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఎంతనిచ్చాడు? 4,000 అని ఇచ్చాడు. 3x is equal to 4,000 మైనస్ 14,000 అటు సైడ్ పోతే ప్లస్ 14,000 అవుతుంది. 14,000 ఒక 4,000 టోటల్ 18,000. క్యాన్సిల్ చేస్తే x is equal to 6,000. x తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. 2 into 6,000 ఎంత అవుతుంది? 12. 12,000 లో ఎక్స్పెన్సెస్ ఎంత? 10,000 తీసేయండి అంటే 2,000 సేవింగ్స్ అవుతుంది. బి ఎంత సేవ్ చేస్తున్నాడు? 2,000. ఆప్షన్ బి.
అర్థమైందా ఇది? ఇన్కము, ఎక్స్‌పెన్సెస్ తీసేస్తే సేవింగ్స్. దీని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేశాను. 2 6 ఆర్ 12,000 ఇన్కము, 10,000 ఎక్స్‌పెన్సెస్ తీసేస్తే 2,000 సేవింగ్స్ ఉంది. చిన్న క్వెషన్. 2/9ను 3/5ను యాడ్ చేసి డివైడెడ్ బై 2/9ను 2/5ను యాడ్ చేయాలి. సో అడిషన్ ఈజీ కదా, క్రాస్ మల్టిప్లై టైప్. ఎందుకంటే 9కు 5కి ఎల్సిఎం పోదు కాబట్టి ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయాలి. 2 5s are 10, 9 3s are 27 డివైడెడ్ బై 9 5s are 45. కింద కూడా అలాగే 2 5s are 10, 9 2s are 18 డివైడెడ్ బై 9 5s are 45. 45 క్యాన్సిల్ చేస్తే పైన 37 కింద 28. 37 డివైడెడ్ బై 28 ఆప్షన్ 1. అర్థమైంది కదా? ప్లస్ ఉంది కాబట్టి ఎల్సిఎం మెథడ్ చేయాలి మనము. ఇక్కడ ఇంటూ ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. ప్లస్ ఉంది కాబట్టి ఎల్సిఎం లాగా చేస్తే 9 5s are 45 ఎల్సిఎం, 10 27 37 అవుతుంది పైన, 10 18 28 అవుతుంది. P is twice అంటే 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ Q. P వచ్చేసి ఇంత ఎఫిషియన్సీ ఉంది, ఇంత బాగా పనిచేస్తాడు. Q కంటే రెండింతలు బాగా పనిచేస్తాడు. అంటే P ఇంటూ Q ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై Q ఈజ్ ఈక్వల్ టు 2 అని. 2 కింద ఏం లేకపోతే 1. P ఈజ్ టు Q ఎంత ఉందో అంటే 2:1 అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. PQల రేషియో 2:1 ఉంది. ఎఫిషియన్సీకి డేస్ రివర్స్ అవుతాయి. అంటే బాగా ఎఫిషియెంట్ ఉండేవాడు తక్కువ రోజులు తీసుకుంటాడు, తక్కువ ఎఫిషియెంట్ ఉండేవాడు ఎక్కువ రోజులు తీసుకుంటాడు. వాటి రేషియో ఏమవుతుంది డేస్లో కన్వర్ట్ చేస్తే? ఇది గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ డేస్లో కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే రెసిప్రోకల్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది రేషియో. ఎఫిషియన్సీ ఎక్కువ ఉండేవాడు తక్కువ రోజుల్లో చేస్తాడు, తక్కువ ఉండేవాడు ఎక్కువ రోజుల్లో చేస్తాడు. కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఇట్లా మారిపోతాయి. 2:1 ఏమవుతుంది? 1:2గా మారిపోతుంది. ఇక Q టేక్స్ 12 డేస్ అన్నాడు. Qకు 12 డేస్ టైం పట్టిందంట. అంటే 2 పార్ట్స్ ఉండేవాడు 12 అంటే 2 6 ఆర్ 12 కాబట్టి అప్పుడు పీక్ ఎంత? 1 6 ఆర్ 6 డేస్ పడుతుంది. సో ఇది పీకు Qకు పట్టే డేస్. ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో చూసాం. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఫార్ములా xy బై x ప్లస్ వై. టైమ్ అండ్ వర్క్ సంబంధించింది. P 6 డేస్, Q 12 డేస్, 6 డేస్ 12 డేస్. 12 6 ఆర్ 72, 12 ఒక 6 18, 18 టేబుల్తో 18 4s ఆర్ పోతుంది. సో ఇద్దరి కలిసి అయితే 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. ముందు ఏం చేయాలి? ఎఫిషియన్సీ ఇచ్చాడు, ఎఫిషియంట్ అని ఇచ్చాడు. ఇక్కడ వర్డ్ చూడండి, P ఈజ్ 2 times యాజ్ ఎఫిషియంట్ యాజ్ Q అంటే 2:1 రేషియో. డేస్లోకి మారిస్తే 1:2. సో 2 పార్ట్స్ ఉండేవాడు 12 డేస్లో వర్క్ చేస్తే 1 పార్ట్ ఉండేవాడు 6 డేస్. రెండు కలిసి ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు అన్నప్పుడు మనకు ఫార్ములా ఉంది ఇద్దరి వర్క్ కనుక్కోవడానికి. xy బై x ప్లస్ వై. 6 into 12 బై 6 ప్లస్ 12 చేస్తే 4 డేస్లో ఇద్దరు కలిసి కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్, మీడియన్. చాలా ఈజీ క్వశ్చన్ మీడియన్ అనేది. ముందు ఆర్డర్లో రాసుకోవాలి నంబర్లను, తర్వాత మధ్యలో ఉండేది తీసుకోవాలి. ఫస్ట్ 1 ఉంది, దాని తర్వాత చిన్న నంబర్ 3, తర్వాత 5 6 9 11 19. ఇందులో మిడిల్లో ఉండే నంబర్ చూడండి, ఎగ్జాక్ట్ మిడిల్. ఈ మిడిల్లో ఉండే నంబర్ని ఏమని పిలుస్తామంటే మనం మీడియన్ అని పిలుస్తాం. ఒకటే నంబర్ ఉంది. ఒకవేళ మధ్యలో 2 మిగిలిపోతే చూడండి, ఇటుపక్క 3 ఇటుపక్క 3 పోతే మధ్యలో ఒక్క నంబరే ఉంది. ఇలా కాకుండా 2 నంబర్స్ మిగులుతాయి మధ్యలో ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలంటే 2 నంబర్లు మిగిలితే మీడియన్ కనుక్కోమంటే రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అటువంటి కేసు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిడిల్లో 2 నంబర్లు మిగిలిపోతే ఆ రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా 2 నంబర్లు వచ్చినప్పుడు రెండింటిని యాడ్ చేసి హాఫ్ చేస్తే సరిపోతుంది. లేదా ఒకటే నంబర్ మిగిలితే అదొక్కటే ఏమైపోతుంది? మీడియన్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఏ సోల్డ్ ఎ టాయ్ టు బి. ఏ వచ్చేసి ఒక టాయ్ను బికి అమ్మినాడు 15% ప్రాఫిట్తో. లేటర్ బి సోల్డ్ ఇట్ టు ఏ, మళ్ళీ వెనక్కి అమ్మాడు బి ఏకే మళ్ళీ ఎంత ప్రాఫిట్తో? 20% ప్రాఫిట్తో అమ్మినాడు. దేర్ బై గెయినింగ్ 552. అప్పుడు ఎంత గెయిన్ వచ్చింది? 552 రూపీస్ గెయిన్ వచ్చింది. హౌ మచ్ డిడ్ ఏ పే ఫర్ ద టాయ్ ఒరిజినలీ. సో ఒరిజినల్గా ఏ ఎంత పే చేశాడు అనేది ఇక్కడ కనుక్కోవాలి మనం. సార్ చూద్దాం ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఒకసారి చూడండి. ఏ సోల్డ్ ఎ టాయ్ టు బి. ఏ బికి అమ్మాడు. చివరిగా ఇచ్చాడు ఎంత వచ్చింది అనేది. గెయిన్ ఎంత వచ్చింది? 552 రూపీస్ గెయిన్ వచ్చింది. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి మనం, గెయిన్ ఎంత వచ్చింది అనేది. ఎవరికి గెయిన్ వచ్చింది? బి సోల్డ్ ఇట్ బ్యాక్ టు ఏ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. దేర్ ఫోర్ గెయినింగ్ అంటే ఇతనికి గెయిన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 100కు తీసుకున్నాడు అనుకుందాం, 100%. ఇతను ఏం చేశాడు? బికి అమ్మినాడు, 115% అమ్మినాడు. మళ్ళీ ఇతను ఏం చేసినాడు? దీనిపైన 20% ప్రాఫిట్తో, అంటే 115 పైన 20% ఎంత? 25 సార్, 5 2 సార్ 10, 5 3 సార్, అంటే ఇంకో 23% ఎక్కువకు. దీనిపైన 23% పెంచండి, 115 పైన 23 అంటే ఎంత? 138% అమ్మాడు. అప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 552. అంటే ఈ ఎక్స్ట్రా 38% అనేది ఎంత? 552 అయితే 100% ఎంతో కనుక్కోవాలి మనం. సో 552/38 ఇంటూ మనకు కావాల్సిన 100%. క్యాన్సిలేషన్ చూద్దాం 2 టేబుల్తో. 2 1s are 2 9s are, ఇది 2 టేబుల్తో పోతుంది. 2 2s are 4, 2 7s are 2 6s are. సో 19 టేబుల్తో. 19 1s are 19 పోతే 76, 19 4s are. సో 100% అంటే ఎంత? 1400. 14 into 100 1400 అవుతుంది. సో ఇది 100%. ఇక్కడ గమనించండి, మనకు 1400 ఆప్షన్స్లో లేదు ఇక్కడ. హౌ మచ్ డిడ్ ఏ పే ఫర్ ద టాయ్ ఒరిజినలీ. ఏ ఎంత కొన్నాడు చూడండి, బాగా గమనించండి. ఏ సోల్డ్ ఏ టాయ్ టు బి. బికి వచ్చేసి 15% ప్రాఫిట్కి అమ్మినాడు. 15% ప్రాఫిట్కి అమ్మినాడు అంటే ఇతనికి పడింది ఎంత? 100%, 115కి అమ్మినాడు. లేటర్ ఆన్ బి సోల్డ్ ఇట్ బ్యాక్ టు ఏ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో ఇతనికి వచ్చిన దానిపైన 20% ప్రాఫిట్, ఇతనికి పడిన దానిపైన. సో 115లో 20% ఎంత? 23%, అంటే 138%కి అమ్మినాడు. దేర్ బై గెయినింగ్, వాడికి ఎంత గెయిన్ వచ్చింది? 552. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇది టోటల్ గెయిన్ వేసుకున్నాం మనం. 23% గెయిన్ వేసుకుంటే సరిపోయేది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అక్కడ వచ్చిన గెయిన్ కాకుండా వీడికి వచ్చిన గెయిన్ మాత్రమే అని ఇచ్చాడు. అందువల్ల పొరపాటైంది ఇది. చూడండి 138% వీడు అమ్మాడు, సరే. దీనిపైన ఎంత ఎక్కువ పర్సెంట్కి అమ్మినాడు? 23% ఎక్కువ అమ్మినాడు. అంటే ఈ 23% అనేది 552 ఇక్కడ. అప్పుడు 100% ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో 552 బై వీడికి వచ్చింది 23% ఇంటూ 100. క్లియరా? సో వెనక్కి అమ్మాడు 23తో. సో 23 2s are 23 టేబుల్తో చేద్దాం క్యాల్కులేషన్. 46, 9 ఉంటుంది 92, 23 4s are 92. సో 23 టేబుల్తో డైరెక్ట్ 24 టైమ్స్ పోతుంది. 24 ఇంటూ 100 2400. చూడండి చిన్న మిస్టేక్ ఇది. 100 నుంచి 115 అయింది, 115 నుంచి 138 అయింది దీనికి వచ్చే లోపల. కానీ వీడికి వచ్చిన గెయిన్ ఎంత అంటే ఈ 115 పైన 23%. ఎలా అంటే దానిపైన 20% అన్నాడు కాబట్టి 115 పైన 20% వచ్చేసి 23% అవుతుంది. ఈ ప్రాఫిట్ వాడికి 552 అయితే టోటల్ టాయ్ ఎంత ఫస్ట్ తీసుకునిందంటే 2400. ఇలా ట్రిక్కీగా ఇస్తూ ఉంటాడు క్వశ్చన్స్. ఇది చాలా వరకు మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఆలోచించేటప్పుడు ఇక్కడ చిన్న మిస్టేక్ వెళ్ళిపోయింది. ఓవరాల్గా తీసుకున్నాం ప్రాఫిట్, కానీ వీడి ప్రాఫిట్ ఎంత? 23%. 23% 552 అయితే టోటల్ ఎంత? 100% ఎంత వాడు కొనిందంటే 2400.
నెక్స్ట్ క్వశ్చన్. ఏ వైర్ వెన్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్, ఒక వైర్ను వచ్చేసి స్క్వేర్ ఫామ్ లో బెండ్ చేసినారండి. అప్పుడు దాని ఏరియా 484. సైడ్ ఇంటూ సైడ్ కదా ఏరియా. సో స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 484 రూట్ 22 సార్ 484. సో ఒక్కొక్క సైడ్ ఎంత అంటే 22 వచ్చింది. అప్పుడు పెరిమీటర్ ఏమవుతుంది? పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా 4 ఇంటూ సైడ్ 88 సెంటీమీటర్స్ అవుతుంది పెరిమీటర్ దీని. అంటే ఈ వైర్ లెంత్ అనమాట. ఇదే వైర్ తీసుకొని సర్కిల్ ఫామ్ చేసినారంట ఇదే వైర్తో. లెంత్ అదే ఉంటుంది కదా. అప్పుడు దీని టోటల్ లెంత్ ఎంత? 88 సెంటీమీటర్స్. కాబట్టి దీని లెంత్ అంతా ఎంత అవుతుందంటే 88 అవుతుంది. లెంత్ అంటే ఇక్కడ పెరిమీటర్ 2πr ఇజ్ ఈక్వల్ టు 88. పై వాల్యూ 22/7, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 88. 22 2s are 44/7. దీని నుంచి మనకు రేడియస్ వస్తుంది. 44/7 ఇటు సైడ్ పంపిస్తే 7/44 క్యాన్సల్ చేసుకుంటే 14 రేడియస్ వచ్చేసింది. రేడియస్ వచ్చిన తర్వాత కనుక్కోమనేది రేడియస్ కూడా కాదు, ఏరియా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr². పై వాల్యూ 22/7, రేడియస్ ఇందాక క్యాల్కులేట్ చేస్తుంటే 14 వచ్చింది. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే 22/7 ఇంటూ 14 ఇంటూ 14, 7 2s are 14 పోతుంది. మనకు మిగిలింది 22 ఇంటూ 14 2s are 28. సో 56 మల్టిప్లై చేస్తే మళ్ళీ 56, 616. ఆన్సర్ 616. సో ఈ రెండు కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఒకటే వైర్ను స్క్వేర్ ఫామ్ లో సర్కిల్ ఫామ్ లో బెండ్ చేసినాడు. అంటే దీని చుట్టూ ఉండే లెంత్ ఒకటే అని. స్క్వేర్ కు ఇక్కడ ఇదే వైరే, స్క్వేర్ అండ్ సర్కిల్ రెండింటికి ఒకే వైర్ వాడినారు. అంటే దీని లెంత్ కనుక్కుంటాం. దీని టోటల్ లెంత్ కావాలంటే పెరిమీటర్ కావాలి. ఏరియా ఇచ్చినాడు హింట్. ఏరియా నుంచి సైడ్ వస్తుంది, సైడ్ నుంచి దీని టోటల్ లెంత్ అంటే పెరిమీటర్ వస్తుంది. ఇదే లెంత్ తో సర్కిల్ చేసినారు కాబట్టి దాని నుంచి రేడియస్ వస్తుంది. సో రేడియస్ కూడా కనుక్కున్నాం మనం. ఇంకా రేడియస్ వచ్చిన తర్వాత వాడి సర్కిల్ ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఫార్ములా πr². సో దీనికి ఎన్ని ఫార్ములాలు తెలిసి ఉండాలి మనకు? ఏరియా ఆఫ్ సర్కిల్ తెలిసి ఉండాలి, పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ తెలియాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ తెలియాలి. ఈ ఫార్ములాస్ తెలిస్తే ఈ ప్రాబ్లం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూద్దాం. 40,000 రూపీస్ 2 yearsకు 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ చేసినారట. అంటే కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం కనుక్కోవాలి. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా P ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఈ ఫార్ములాను వాడుకోవాలి. సో అమౌంట్ ఇజ్ ఈక్వల్ టు ఎంత ప్రిన్సిపల్? 40,000 ఇంటూ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% బై 100 హోల్ పవర్ ఎన్ని ఇయర్స్? 2 years. ఇయర్లీ కాంపౌండెడ్ కాబట్టి ఏం మారదు ఇక్కడ, అలాగే ఉంటుంది. సో 40,000 ఇంటూ ఏం చేస్తాం? ఎల్సిఎం అయినా చేసుకోవచ్చు, లేదా క్యాన్సిల్ చేసైనా చేసుకోవచ్చు. 21s are 25s are పోతే 5 1s are 5, 5 + 1 6/5 హోల్ స్క్వేర్. ఇప్పుడు 40,000 ఇంటూ 6/5ను 2 సార్లు రాసుకోవాలి 5 టేబుల్తో. 5 8s are, మళ్ళీ 5 టేబుల్తో, 5 16s are. సో 1600 ఇంటూ 6 6s are 36. 36 16s are చేస్తే సరిపోతుంది. 576 పక్కన 2 zeros. 57,600. ఆప్షన్ సి. ఫార్ములా తెలిస్తే చాలు. అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా A = P × 1 + R/100 హోల్ పవర్ n. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగింటే క్వశ్చన్లో, అప్పుడు అమౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే
అమౌంట్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ TR బై 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమ్ ఆఫ్ మనీ డబల్ కావాలి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. ఏం కావాలి? డబుల్ అంటే 100% ఉండేది మళ్ళీ ఇంకొక 100% పెరగాలి. అంటే 1 ఉండేది ఇంకో 1 రూపీ పెరగాలని. ఎంత ఉందో అంత పెరగాలి, అప్పుడు డబుల్ అవుతుంది. అంటే 100 ఉండేది ఇంకో 100 పెరగాలి. డివైడెడ్ బై ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో? 9.09 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. ఎన్ని ఇయర్స్కి అవుతుంది అన్నాడు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 100 దీన్ని డివైడ్ చేయాలంటే 9 టేబుల్తో అనుకుందాం అప్రాక్సిమేట్గా. 9 1s are 9, 9 1s are 9. సో అప్రాక్సిమేట్ చూస్తే 11 ఇయర్స్ ఆన్సర్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. డబుల్ అవ్వాలంటే 100 పెడతాం, ట్రిపుల్ అవ్వాలంటే 200 పెడతాం, 4 టైమ్స్ అంటే 300 పెడతాం. డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేదా ఇయర్స్ వేస్తే ఇయర్స్. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఇది ఇక్కడ కూడా మార్చుకోవచ్చు క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు, 100 బై టీ రాస్తాం. ఇది డబుల్ కావడానికి. అదే ట్రిపుల్ అయితే ఇది 200 అవుతుంది అనమాట. ఎందుకంటే ట్రిపుల్ కావాలంటే మన అమౌంట్ కాకుండా ఇంకా రెండింతలు పెరగాలని. ఎంత పెరగాలి అనేది రాసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 53. ఒక ట్రైన్ 10 సెకండ్స్లో ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ను క్రాస్ చేస్తుంది. ఒక ట్రైన్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది బయటికి 10 సెకండ్స్లో. ఎంత స్పీడ్తో? 25 మీటర్స్ పర్ సెకండ్. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ కావాలి. లెంత్ ఆఫ్ ది ట్రైన్ అంటే డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్కు ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 25, టైం 10 సెకండ్స్ ఇచ్చినాడు. 25 10s are. సో ట్రైన్ లెంత్ 250 meters. ట్రైన్ లెంత్ ఎంత? 250 meters. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 25, టైం 10, 25 10s are 250. 2 పోల్స్ ఉన్నాయి. ఒకటి 12 meters హైట్ ఉండేది, ఇంకొకటి 17 meters హైట్ ఉండేది. ఇది 12 meters, ఇది 17 meters. రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా ఇచ్చినాడు. డిస్టెన్స్ ఇచ్చినాడు చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఇది 12 ఉంది. సో ఇంకేం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బిట్వీన్ దేర్ టాప్స్, ఈ రెండు టాప్స్కి మధ్య డిస్టెన్స్ కావాలండి. ఇది కావాలి. సో దీన్ని ఇలా కలుపుకుంటా రెక్టాంగిల్ లాగా. ఇక్కడ 12 అయితే ఇక్కడ 12 స్క్వేర్ అయిపోయింది. ఇది అంతా 12. ఇది 12 అయితే ఇక్కడ కూడా 12. 17లో ఇది 12 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 5 meters. టోటల్ 17 లెంత్లో 12 పోతే పైన 5 ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 12 5 ఇదంతా ఈజీ. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ లాగా. 144 ఒక 25 169. 169కు రూట్ 13. ట్రిప్లెట్ తెలిసింటే ఈజీ. 5 12 13 ట్రిప్లెట్. సో ఆన్సర్ ఈస్ 13 meters. ఈ టాప్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 13 meters. ఎలా కనుక్కున్నాం దీన్ని? పైథాగరస్ థీరం యూస్ చేసుకొని ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides ఉంది కదా. సో 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఎంత అవుతుంది? 13 స్క్వేర్ అవుతుంది. సింబల్స్ మార్చాలి. ప్లస్ బదులు ఇంటూ ప్లేస్లో ప్లస్, డివైడెడ్ బై ప్లేస్లో డివైడెడ్ బై, మైనస్. ఫస్ట్ మల్టిప్లికేషన్, దెన్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. 10లో 5 పోతే 5, 15 9s are 135 ప్లస్ 5 140. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 11 రిజల్ట్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ 50 ఇచ్చినాడు. ఫస్ట్ 6 ఉన్నాయి, వాటి యావరేజ్ 49. లాస్ట్ 6 ఉన్నాయి, వాటి యావరేజ్ 52.
సిక్స్త్ రిజల్ట్ ఏది అన్నాడు. 6 కలిపితే 12 అవుతున్నాయి. ఇక్కడేమో 11 ఉంటది. అంటే డబుల్ కౌంటింగ్ అయింది మధ్యలోది సిక్స్త్‌ది. సిక్స్త్‌ది డబుల్ టైమ్ కౌంట్ అయింది. కాబట్టి ఏం చేస్తామంటే, ఇప్పుడు దీని టోటల్ ఎంత అంటే 49 ఇంటూ 6. దీని టోటలు 52 ఇంటూ 6. సో, దీని టోటల్ ఎంత అంటే 11ది టోటలు 50 ఇంటూ 11. ఇది టోటల్ 550. 11 నంబర్స్ టోటల్ 550. ఈ 12 నంబర్స్ టోటల్ అంటే 6 కామన్ తీసేస్తాను రెండిట్లో. 49 ఒక 52 ఎంత? 49, 52, 90, 100, 101, 606. ఇవి 12 నంబర్స్ టోటల్. 12 నంబర్స్ టోటల్ 606. 11 నంబర్స్ టోటల్. సో, 12 నంబర్స్‌లోంచి 11 నంబర్స్ తీసేస్తే మనకు కావాల్సిన ఆ సిక్స్త్ నంబర్ ఏదనేది వచ్చేస్తుంది. అంటే 606లోంచి 550 తీసేయాలి. 6 ద్వారా తెచ్చుకుంటే 5. 56 ఆన్సర్. క్లియరా? ఎలా అంటే ఇప్పుడు 1, 2, 3, 4 4 ఉన్నాయనుకుందాం. ఫస్ట్ నుంచి 3, లాస్ట్ నుంచి 3 అన్నప్పుడు ఈ 2 రిపీటెడ్‌గా కౌంట్ అయితాయి గదా! అదే విధంగా ఫస్ట్ నుంచి 6, లాస్ట్ నుంచి 6 అనేవు సిక్స్త్‌ది 2 సార్లు రిపీట్ అయి ఉంటుంది. అందుకని 12 నంబర్స్ అయితే 11 ఉన్నా గూడా. సో, 12లో 11 నంబర్స్ టోటల్ తీస్తే ఒక్క నంబర్‌ది వస్తుంది. ఈ సిక్స్త్ నంబర్ వస్తుంది రిపీటెడ్ నంబర్‌ది. అదే విధంగా ప్రాసెస్ చేసిందిక్కడ. ఏం చేశాము 6 నంబర్స్ 49, 6 నంబర్స్‌కు 52 యావరేజ్. కాబట్టి 49 6 ఆర్ 52 6 ఆర్ సెపరేట్‌గా చేయకుండా 6 కామన్ తీసి 2 యాడ్ చేశాను. 606 వచ్చింది 12 నంబర్స్ టోటల్. 11 నంబర్స్ టోటల్ 550 సబ్ట్రాక్ట్ చేస్తే ఒక్క నంబర్‌ది వస్తుంది. ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ వచ్చో లేదో చెక్ చేసినారంతే. ఇలా మల్టిప్లికేషన్ చేసినప్పుడు పాయింట్ ఉందని అసలు తీసుకోకూడదు. పాయింట్ లేదనుకోని మల్టిప్లై చేసేయాలి. 6 6 ఆర్ 6 3 ఆర్ 18, 21, 30, 32. డెసిమల్ లేదనుకోండి ఫస్ట్. 3 6 ఆర్ 18, 3 3 ఆర్ 9 ప్లస్ 1 10, 15 ప్లస్ 1 16. 6 9 2 9 1. ఇక 1 2 3 3 డెసిమల్ ప్లేసెస్. 19.296 ఆప్షన్ 1. ఫస్ట్ మామూలు మల్టిప్లికేషన్ చేసేయాలి. డెసిమల్సే లేవనుకోని చేస్తుంటే 19296 వచ్చింది. ఎన్ని డెసిమల్ ప్లేస్‌లు ఉన్నాయి కౌంట్ చేసి రైట్ సైడ్ నుంచి అన్ని ప్లేసెస్‌కు పాయింట్ పెట్టాలి. 3 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 3 ప్లేసెస్‌కు పాయింట్. ఇది కూడా చాలా ఈజీ. 18 ప్లస్ 2 3s ఆర్ 6, 2 3s ఆర్ 6 డివైడెడ్ బై 0.003. 18 ఒక 6, 24, 24.6 డివైడెడ్ బై 0.003. డెసిమల్స్‌ను రిమూవ్ చేద్దాం. ఫస్ట్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ రిమూవ్ చేద్దాం కావాలంటే. 3 8s ఆర్ 24, 3 2s ఆర్ 8 2. డెసిమల్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఒక ప్లేసు, ఇక్కడ 3 ప్లేసులు. ఒక ప్లేసు 3 ప్లేసుల డిఫరెన్స్, 2 ప్లేసుల డిఫరెన్స్. కాబట్టి 2 జీరోస్ వస్తాయి. 8200 ఆన్సర్. డెసిమల్ ప్లేసులు ఉన్నప్పుడు డెసిమల్ ప్లేస్ లేదనుకోని క్యాన్సిలేషన్ చేసి తర్వాత కౌంట్ చేసుకోవాలి. పైన ఒక డెసిమల్ ప్లేసు, డినామినేటర్‌లో 3 తీసేస్తే -2 అంటే 2 జీరోలు ఎక్స్ట్రా వస్తాయి. పాజిటివ్ 2 వస్తే 2 ప్లేసులకు పాయింట్. నెగెటివ్‌లు వస్తే 2 జీరోలు ఎక్కువ. నెక్స్ట్ క్వెషన్. ఒక ల్యాడర్ 10 మీటర్స్ లాంగ్ ఉంది. ఒక గోడ పైకి వేశారు. యాంగిల్ 60 డిగ్రీస్ చేస్తోంది. ఇదొక గోడ. దీనిపైకి వేసిన ల్యాడర్. ఇక్కడ చేస్తున్న యాంగిల్ 60 డిగ్రీస్. ల్యాడర్ 10 మీటర్స్ ఉంది. ఈ ల్యాడర్ వేసింది. హౌ ఫార్ ఇస్ ద ఫూట్ ఆఫ్ ది ల్యాడర్? ఇది ఎంత దూరంలో ఉంది కనుక్కోవాలంట ఇక్కడ. దీన్ని ఎక్స్ అనుకుంటుంది. వాల్ నుంచి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏమి? కింది పక్క వచ్చేది కాస్. యాంగిల్ ఇక్కడ 60 డిగ్రీస్. కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. x by 10. Cos 60 1/2. Cos 60 value 1/2 is equal to x by 10. Cross multiply చేస్తే 2x is equal to 10. So x is equal to 5. ఎంత దూరంలో ఉందంటే 5 మీటర్స్ దూరంలో ఉంది. సో ఈ ట్రయాంగిల్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీకి సంబంధించింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్లికేషన్స్. 60 డిగ్రీస్ యాంగిల్ ఇక్కడ 10 మీటర్స్ ఉంది. కింద ఉండే లెంత్ తెలియదు కాబట్టి కాస్ థీటా వేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. టేబుల్ ఇచ్చాడు.
వాట్ ఈస్ ది యావరేజ్ అమౌంట్ ఆఫ్ బోనస్ పర్ ఇయర్? బోనస్ ఇక్కడ ఉంది బోనస్. దీని యావరేజ్ కనుక్కోవాలంటే ముందు దీని టోటల్ కావాలి. 5, 14, 17, 22. ఇక్కడ 2 ఉంది. 2, 10, 17, 24, 30, 35. 3, 4, 5, 6, 7, 8 divided by 1, 2, 3, 4, 5. 5 తో డివైడ్ చేయాలి. 5 1s are 5 7s are 5 తో పోదు కాబట్టి 0 పెట్టుకుంటే ఇంకో 0. 5 4s are. సో జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు. తొందరగా 0.4 పెట్టేస్తారు. 20 లేదు ఇక్కడ. 2 ప్లేసులు 2 డిజిట్లు తీసుకోవాలంటే ముందు 0 పెట్టుకోవాలి కంపల్సరీ. 17.04 lakhs. పొరపాట్లో కూడా 17.4 పెడితే రాంగ్ అవుతుంది. 17.04. నెక్స్ట్ క్వశ్చన్. కంపెనీ జెడ్ 2011 టోటల్ ఎక్స్పెండిచర్ కావాలి. కంపెనీ జెడ్ 2011. కంపెనీ జెడ్ అంతా కంపెనీ జెడ్ ఇది 2011 టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం అన్ని యాడ్ చేయాలి ఇంకా. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 2011కు సంబంధించి ఈ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేస్తాం. 8 పాయింట్ పక్కన పెట్టేసండి. 11, 16, 23. 0.4 అక్కడే ఉన్నాయండి. 2 plus 9 11, 14, 15, 17, 18. 1 plus 1 2, 4, 8. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 8, 11, 16, 23, 25. 5 ఇది. మిగతా అంతా కరెక్ట్. 885.4. 885.4. సో లాస్ట్ డిజిట్ నుంచి చెక్ చేసుకోండి. ఇలా క్యాన్సిల్ చేస్తూ చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉండదు కాబట్టి స్క్రీన్ పైన చూసి రాస్తాం కాబట్టి పేపర్ ఉండేదైతే ఈజీ అవుతుంది. లేదంటే ఇలా కిందికి రాసుకుంటాం. మనకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా, కిందికి రాసుకొని చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. లేదు ఓవరాల్గా ఇట్లే చేయగలము తొందరగా అంటే చేయొచ్చు. మీరు 0.4 పక్కన పెట్టండి. 11, 16, 18, 7, 25, 2, 4, 5, 6, 9, 18, 6, 7, 8, 885.4. Next question. What is the expenditure on fuel and transport? Year 2012. 2012 fuel and transport 233 as a percentage of అంటే into 100. Expenditure on salary 557. సో 233/557 దాన్ని పర్సెంటేజ్లో కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇది ఏ టేబుల్తో పోతుంది? జనరల్గా ఇది ఏ టేబుల్తో పోకుండా ఇచ్చింటాడు. 557తో 233ని డివైడ్ చేయాలి. పక్కన 2 zeros కూడా పెట్టేసుకొని అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉండేది ఏది వస్తుందో చెక్ చేస్తాం. అన్ని 4లే ఉన్నాయి అంటే 4 టేబుల్తోనే పోతుంది. 557 4s are 28, 20, 22, 22, 2, 2, 2, 8. ఇది 4s are చేసింటే 2 బారో తీసేసుకుంటే 0, 1. తర్వాత 1 ఉంది 0 ఇక్కడే డిసైడ్ అయిపోతుంది. 0నా 1నా 3నా 4ఆ. సో 557తో 1 time 2 times చేస్తే ఎక్కువ వస్తుంది కాబట్టి 1 time. 1 time చేస్తే ఇక్కడ 3, 6, 4. సో ఇక్కడే అర్థమైపోయింది. 41 పాయింట్ ఉండేది ఒక్కటే ఉంది. ఇంకా 0.8 వస్తుంది నెక్స్ట్ చేస్తాం. 5 8s are 40. 41.8. సో డివిజన్ చెక్ చేయడానికి ఇంతకుముందు క్యాలిక్యులేషన్లో ఒకటి మల్టిప్లికేషన్ చెక్ చేశాడు. ఇక్కడ డివిజన్ చెక్ చేయడానికి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. అంటే క్యాన్సిలేషన్ పోకుండా ఉండే డివిజన్ చెక్ చేయడానికి ఈ విధంగా ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 82. ది కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్. పెన్సిల్స్ని X అనుకుందాం, పెన్నులను Y అనుకుందాం, ఎరేజర్లను Z అనుకుందాం. టోటల్ 12.
ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 8 పెన్స్. పెన్స్ వై కదా అనుకునేది. 8 పెన్స్, 10 పెన్సిల్స్. రివర్స్లో ఇచ్చినాడు కావాలనేది. 8 పెన్స్, 10 పెన్సిల్స్, 4 ఎరేజర్స్, టోటల్ 36. దీని నుంచి మనం ఏం కావాలంటే 3 పెన్సిల్స్, 3 పెన్స్, 3 ఎరేజర్స్ ఎంత. ఈ రెండు యాడ్ చేసి చూద్దాం ఫస్ట్. 12x, 12y, 12z is equal to 48. మనకు కావాల్సిన 3, 3, 3, 4 కామన్ తీస్తాం. ఇక్కడ 4 కామన్ తీస్తే 4 3s are 4 3s are 4 3s are. మనకు కావాల్సిన 3 పెన్స్, 3 పెన్సిల్స్, 3 ఎరేజర్స్ వస్తుంది. 4 టేబుల్తో క్యాన్సిల్ చేసేయండి. 4 12s are పోతుంది. సో ఆన్సర్ ఈస్ 12. అంటే XYZ వాల్యూసే కనుక్కోకుండా మనం 3 పెన్సిల్స్, 3 పెన్స్, 3 ఎరేజర్స్ ఎంత అవుతాయి డైరెక్ట్గా కనుక్కుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 120 ఆర్టికల్స్. 120 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అండి. ఇంటూ ఎస్ ఇట్ సైడ్ వస్తే డివైడెడ్ బై ఎస్. 120 అటు సైడ్ పంపించండి. క్లియర్ అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ అంటే ఇంటూ 120 ఆర్టికల్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆర్టికల్స్. సో సి బై ఎస్. కాస్ట్ ప్రైస్ 80, సెల్లింగ్ ప్రైస్ 120. ప్రాఫిటే కదా. 80 కొనుక్కొని 120కి అమ్మాడంటే ప్రాఫిట్. పర్సంటేజ్ ఎంత అంటే ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 40 వచ్చింది, కాస్ట్ ప్రైస్ 80 ఉంది, ఇంటూ 100. 40 1s are 40 2s are 2 1s are 250s are క్యాన్సిల్ పోతుంది. ప్రాఫిట్ ఈస్ 50%. ఆప్షన్ సి. ఇక్కడే తెలిసిపోతుంది 80లో 40. 80కి 40 యాడ్ చేస్తే 120 కాబట్టి 50% ప్రాఫిట్. ఇది ఎలా అంటే వేరే ప్రాబ్లమ్స్ కూడా అవసరం అవుతుంది కాబట్టి ప్రాసెస్ చెప్పినాను. సి బై ఎస్ వస్తుంది. 80 కొన్నాడు, 120కి అమ్మినాడు, ప్రాఫిట్ ఎంత వచ్చింది, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఫార్ములా. సింబల్స్ కు సంబంధించిన క్వశ్చన్. 64 4 5 8 ఇజ్ ఈక్వల్ టు 88 రావాలి. కింద ఉండే ఏ సింబల్ పెడితే వస్తుంది. జనరల్గా ఇది 88 అంటే ఇంటూ మైనస్ ప్లస్ పెట్టి చూద్దాం. ఇంటూ మైనస్ డివైడెడ్ బై 5తో 8 పోదు కాబట్టి ఇది కాదు. 88 వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ప్లస్ డివైడెడ్ బై మైనస్. ఇది 5 టేబుల్తో పోదు. సెకండ్ అది రాంగే. థర్డ్ది ప్లస్ మైనస్ డివైడెడ్ బై. ఇక్కడ డివైడెడ్ బై కాదు ఇది కాబట్టి ఇది రాంగ్. ఇంకా లాస్ట్ ఆప్షన్ మిగిలింది. డివైడెడ్ బై ఇంటూ ప్లస్. 64ను 4 టేబుల్తో డివైడ్ చేస్తే 16 4s are ఇంటూ 5 ప్లస్ 8. 16 5s are 80. 80కి 8 యాడ్ చేస్తే 88. సో ఆప్షన్ డి కరెక్ట్. సేమ్ అటువంటిదే ఇది కూడా. 21 9 13 7 ఆన్సర్ 195. ఇంటూ మైనస్ డివైడెడ్ బై ఇక్కడ పెడితే పాసిబిలిటీ లేదు. ఈ డివిజన్ చూసుకునే చాలు. ఇక్కడ పాసిబిలిటీ లేదు, చివర్లో డివిజన్ పాసిబిలిటీ లేదు. సో డివిజన్ పాసిబిలిటీ ఇవి పోవు ఏ టేబుల్తో. ఇంకా లాస్ట్ ఒకటి చెక్ చేద్దాం. ఇంటూ ప్లస్ మైనస్. 9 1s are 9, 9 2s are 18. 13లో 7 పోతే 6, 2 యాడ్ చేస్తే 195. ఇది కూడా ఫోర్త్ ఆప్షన్. డివిజన్ పొందని ముందే వదిలేండి, ఎందుకంటే నార్మల్ నంబర్ వచ్చింది, ఫ్రాక్షన్ లేదు ఇక్కడ కాబట్టి. ఇక్కడ డివిజన్ పెట్టుకుంటే కాదు. 13తో 7 టేబుల్తో 13 పోదు కాబట్టి 2 రాంగ్ అయిపోతాయి. 13 టేబుల్తో 9 పోదు, ఇది రాంగ్ అయిపోతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. పి ఒక ఆర్టికల్ను 400కు తెచ్చినాడు. సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10% ప్రాఫిట్ కమ్మినాడు. వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ ఇట్ వాజ్ సోల్డ్ అట్ 460. అంటే 10% ప్రాఫిట్ అంటే 40 రూపీస్కు 440కి అమ్మింటాడు. అలా కాకుండా 460కి అమ్మితే అంటే 60 రూపీస్ ప్రాఫిట్తో అమ్మితే 60 బై కాస్ట్ ప్రైస్ 400 ఇంటూ 100కి అమ్మితే
2 zeros 2 zeros 15% వచ్చేది ప్రాఫిట్. క్వశ్చన్లో ఏమన్నాడు, ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు. 10% ఉండేది 15కు పెరుగుతోంది, అంటే 5% పెరుగుతోంది. ఇది క్లియరా? 400 కొన్నాడు, 10% ప్రాఫిట్తో అమ్మాలనుకున్నాడు. అలా వద్దని 60 ఎక్కువ కమ్మినాడు 460కి. అంటే ప్రాఫిట్ ఎంత అంటే అప్పుడు 60 రూపీస్ ప్రాఫిట్ కదా 400 పైన 15%. అంటే 10% అమ్మకుండా 15% అమ్మితే 5% ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది ముందు కంటే. సో ఇది రీజనింగ్ సంబంధించింది, కానీ మ్యాథ్స్ పార్ట్లోకి చూస్తాం. ఇక్కడికి 30 క్వశ్చన్స్ అయిపోయినాయి మ్యాథ్స్కు సంబంధించి. రీజనింగ్ సంబంధించి ఈజీ క్వశ్చన్స్ ఇవి కూడా. దీంట్లో కూడా మ్యాథమెటికల్ నంబర్స్ లాగే ఉండే వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఇది, రిలేటెడ్ టు బోత్ రీజనింగ్ అండ్ మ్యాథ్ అనమాట. ట్రయాంగిల్ అంటే ఆర్ట్స్, సర్కిల్ సైన్స్, తర్వాత డాన్స్, స్క్వేర్. క్వశ్చన్ చూద్దాం. సైన్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే సైన్స్లో ఉండేది మొత్తం యాడ్ చేయాలి. సైన్స్లో ఏమేమి ఉన్నాయి, 23 ఓన్లీ అనలేదు, మొత్తం సైన్స్ 12 62 44 7 4 11 3 9 10 14 141. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చూజన్ డాన్స్ అండ్ సైన్స్ బట్ నాట్ ఆర్ట్స్? డాన్స్ సైన్స్ రెండు ఉండాలి, ఆర్ట్స్ ఉండకూడదు. ఆర్ట్స్ ఉండకూడదు అంటే ఆర్ట్స్లో ఉండేటివన్నీ తీసేయాలి. డాన్స్ సైన్స్ రెండిట్లో ఉండాలి, రెండిట్లో ఉండేది 44. ఇది చూస్తూనే చెప్పేసేయచ్చు. అండ్ అంటే బోత్ అని, రెండిట్లో ఉండాలి అని. డాన్స్లో ఉండాలి, సైన్స్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి, సర్కిల్లో ఉండాలి, రెండిట్లో ఉండేది 44. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ట్స్ సైన్స్ ఉంటూ డాన్స్ ఉండకూడదు. ఒకసారి చూద్దాం. ఆర్ట్స్ సైన్స్ ఉంటూ డాన్స్ ఉండకూడదు. సో డాన్స్లో ఉండేటివి మొత్తం తీసేద్దాం, అంటే స్క్వేర్లో ఉండేటి అన్ని తీసేసి ఆర్ట్స్లో సైన్స్లో రెండిట్లో ఉండాలి. రెండిట్లో ఉండే నంబర్ ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్. ట్రయాంగిల్ సర్కిల్ రెండిట్లో ఉండేది 23. సో ఆన్సర్ ఈస్ 23. ఇవి టోటల్గా అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్, మ్యాథమెటికల్ అబిలిటీ. ఇవి లాస్ట్లో ఉండేటి ఈ 3 క్వశ్చన్లు మాత్రం మెంటల్ అబిలిటీకి సంబంధించినటివి, కానీ మ్యాథ్స్ పార్ట్ ఉండేటివి ఈజీగా ఉంటాయి అనమాట. సో టోటల్గా మీరు ఏం చేయొచ్చు అంటే 30 + 30, ఈ 60 క్వశ్చన్స్లో ఎంత తక్కువ 55 to 58 క్వశ్చన్స్ వరకు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే రీజనింగ్ అండ్ మ్యాథ్స్ రెండు కూడా కరెక్ట్ రాసే అవకాశం ఉంటుంది. ఈజీగా మంచి స్కోర్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక జీకే కూడా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే జీకేలో 40 క్వశ్చన్స్కు ఒక 20 to 25 కరెక్ట్ చేసుకోగలిగినా కూడా ఈ 25 ఒక 55 టోటల్ 80 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. 100కు 80 దాటితే మీకు ఖచ్చితంగా స్టేజ్ 1 ఎగ్జామ్ ఏ రీజన్ అయినా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి స్కోర్ పెట్టుకోవడానికి ట్రై చేయాలంటే రీజనింగ్ అండ్ మ్యాథ్ రెండింటిపైన బాగా ఫోకస్ చేయండి. మంచి స్కోర్ వచ్చే సబ్జెక్ట్స్, ఫుల్ స్కోర్ వచ్చేటివి. దాంతోపాటు జీకే కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వాలి. ఈజీగా 80+ అనేది స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది.